మనతో పాటు నిరుద్యోగ గ్రూప్ 2 గ్రూప్ సంబంధించి కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రీసెంట్‌గా ఇప్పుడే కేటీఆర్‌ని కలిసారు. కేటీఆర్ ఏమన్నాడు ఏంటంటే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమన్నారు మేడం? కేటీఆర్‌ని కలిసారు కదా! ఏం మాట్లాడారు? కేటీఆర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఇప్పుడు మేము ఏవైతే సమస్యలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. అందులో ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు పెంచమని, ఇంకా గ్రూప్ 1 1:100 చేయమని, ప్రభుత్వాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా మేము ట్రై చేసినాం. ఆఖరికి మేము ధర్నా కూడా చేసినాం. అది అందరూ అన్ని న్యూస్ ఛానల్స్ చూసే ఉంటారు. అయినా కూడా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ నిల్లండి. సో మీరు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రజెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారంటే ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది. కాబట్టి ఆ వేలో మేము కేటీఆర్ గారిని కలిసాము. ఓన్లీ బీఆర్ఎస్ని కాకుండా మేము బీజేపీ వాళ్ళని కలిసాము. వైఎం మాకు సపోర్ట్ వచ్చింది, బీఆర్ఎస్ అన్ని రకాలుగా అందరు సపోర్ట్ తీసుకుంటున్నాము. అందరు మాకు సపోర్ట్ కూడా వస్తున్నారు. సో ఈ డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం మేము ఈరోజు సార్ని కలిసాము. సార్కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సార్ 100% సపోర్ట్ మాకు చేస్తా అని చెప్పారు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, మీ వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ట్రాప్లో నిరుద్యోగులు ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని ఒక్కటే అంట, మీరు ఈరోజు మేము బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నామని మీరు మమ్మల్ని అంటున్నారు కదా, మరి ఎలక్షన్స్ ముందు మేము కాంగ్రెస్ ట్రాప్లో ఉన్నామా? కాంగ్రెస్ ట్రాప్లో ఉండేలాగా మీరు చేసిండ్రా? అంటే ఆ రోజు మీరు చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు మేము చేసేది కూడా కరెక్ట్, బీఆర్ఎస్ చేసేది కూడా కరెక్టే అవుతుంది. ఆ రోజు మీరు చేసేది కరెక్ట్ అని మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని తిప్పుకున్నారు కదా, రోడ్ల మీద తిప్పుకున్నారు, ఊరు వెళ్ళి ప్రచారం చేయించినారు. మరి ఈరోజు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు రెస్పాండ్ అయితే మాకు ప్రతిపక్షం దగ్గర రావాల్సిన అవసరం ఏముంటుంది? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పోయి మీ రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టి మా మీద ఇట్లాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటే, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము అన్ని పార్టీలను కలుపుకొని డెఫినెట్గా ముందుకు పోతాం. అన్ని పార్టీ సపోర్ట్ మాకు ఉంటుంది. మీరు సపోర్ట్ చేయరు, రెస్పాండ్ అవ్వకపోయినా మేము దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాం. మా హామీలు మేము ఖచ్చితంగా నెరవేర్చుకొని తీరుతాం. అంటే అప్పుడు మీతో కలిసి వచ్చిన వాళ్ళందరూ మీరు కలిసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు మీ గురించి కొట్టిన వాళ్ళు మీరందరూ ఇప్పుడు వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారా? వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నారా? కలిస్తే ఏమన్నారు? అసలు ఎంత దురదృష్టం అంటే ఆ రోజు రండి 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 అని బొట్లు పెట్టి పిలిచినోళ్ళు ఇవాళ ఒక్కడు కూడా మా వంక చూడట్లేదండి. ఎందుకు కారణం? ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళకు వచ్చినాయి. అందులో ముఖ్యంగా పెద్ద మనిషి ఉంటాడు, నేను పేరు చెప్పేంత స్థాయి కూడా నాకు లేదు కరెక్ట్గా. ఆయన సమాజాన్ని అన్ని రకాలుగా చూసినోడు, అన్ని యాంగిల్స్లో చూసినోడు కూడా ఈరోజు వెళ్ళి కలిస్తే అది కాదు, అది మేము చెయ్యము, యాజ్ పర్ నోటిఫికేషన్ వెళ్తాము అని అంటే, మరి అదే పెద్ద మనిషివి ఆ రోజు మా కోసం ఫైట్ చేసినావు, ఆ పెద్ద మనిషి వాళ్ళంటే నేను చెయ్యలేదు ఫైట్ అనేసి అంటాడు. సరే మేము దాన్ని కూడా మేమేమన్నాం, కనీసం మా బాధ ఏంటి అనేది నీ గవర్నమెంట్కి నీకు రిలేషన్ ఉన్నప్పుడు వినిపించాలి కదా మా బాధ అనేది. వినిపించకుండా నువ్వు ఒక చెవున విని ఒక చెవున వదిలేయడం కరెక్ట్ కాదు కదా. ఆ పెద్ద మనుషులు ఎవ్వరూ మాకు సపోర్ట్ చేయట్లేదు, అసలు ముందుకు రావట్లేదు, అసలు మా వాయిసే వినిపించట్లేదు. అది వినిపించకపోగా మళ్ళీ ఎవరైనా మీడియాలో అక్కడిక్కడ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్కి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో మీకు సపోర్టివ్గా మాట్లాడరు, కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు సపోర్టివ్గా మాట్లాడుతున్నారు. అంటే మీ చేతిలో పవర్ ఉంటే ఒక విధంగా ఉంటారు, పవర్ లేకపోతే ఇంకో విధంగా ఉంటారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అన్ని రకాలుగా చూసినా మీరే అట్లా మాట్లాడిరంటే ఇంక ఈరోజు మేము ఎవరికి చెప్పుకోవాలి? సో మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పటికైనా మీ పవరు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి మా గురించి కొంచెం ఆలోచించండి. మా మీద 1% ఫోకస్ పెట్టండి. మేము అడగట్లేదు, మిగిలిందంతా మేము అడగట్లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వమని మేము అడగట్లేదు, మహిళలకు 2500 ఇవ్వమని మేము అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది మా రైట్ కదా. ఆ రైట్కి మీరు సపోర్ట్ చేసినారు, మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయరు? చేయాలి కదా. అందరి దగ్గరుండి మేనిఫెస్టోలు రాసిస్తారు, అన్నీ రాసిచ్చినప్పుడు అన్ని రకాలుగా తిప్పుకున్నప్పుడు ఇవాళ ఎందుకు స్పందించరు? మీరు స్పందించాలి. నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీరు మా తరపున గలం ఎత్తాల్సిందే, మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే మిమ్మల్ని కూడా మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలేదు. మేము ఖచ్చితంగా పోరాడతామండి. అన్ని ఇప్పుడు మీరు ఒక్కరు సపోర్ట్ చేయకపోతే ఇంకా రాష్ట్రంలో ఇంకెవరు లేరా? వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని మేము ముందుకు ఖచ్చితంగా వెళ్తాం. గతంలో ఎలక్షన్స్ ముందు వాళ్ళతో కొట్లాడారు, వాళ్ళు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. అంటే ఓవరాల్గా మీ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉంది. ఏం పరిస్థితి మీకు అంటే మారింది ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎట్లా రెచ్చగొట్టారు? బీఆర్ఎస్ ఇది చేయలేదు అది చేయలేదు అన్నారు. సరే చేయలేదు, కొన్ని తప్పులు జరిగినాయి. కేటీఆర్ సార్ కూడా అన్నారు జరిగినాయి. అన్నిసార్లు అన్ని సెక్టర్స్లో 100% అవ్వదు కదా. ఇప్పుడు మీ గవర్నమెంట్లో అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు కదా. ఫైన్ అయిపోయింది. ఆ రోజు మీ సపోర్ట్ తీసుకొని మేము బీఆర్ఎస్తో కొట్లాడినప్పుడు ఈ రోజు మేము బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని మీతో ఎందుకు కొట్లాడకూడదు? అంటే ఆ రోజు కరెక్ట్ అయితే ఈ రోజు కూడా కరెక్టే అవుతుంది కదా. అది మీకు పవర్ ఉన్నప్పుడు ఒక లెక్క, పవర్ లేనప్పుడు ఒక లెక్క కాదు కదా. అప్పుడు ఏదైతే కరెక్ట్ అప్పుడు మేము చేసినాం, మీరు మాకు సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. సో డెఫినెట్గా వీళ్ళు తీసుకుంటాము. కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ పద్ధతే కదా. మీరు మీ లెక్కలో మాట్లాడితే మరి ఇప్పుడు ఏమంటారు? బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారంటున్నారా? ఏ రకంగా మేము బీఆర్ఎస్ ట్రాప్లో ఉంటాము? బీజేపీ వాళ్ళని కూడా కలిసినాం, మరి బీజేపీ ట్రాప్లో ఉన్నామని ఎందుకు అనట్లే? మీరు ఓన్లీ బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నామని ఎందుకు అంటున్నారు? అంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ మీరు ప్లే చేస్తున్నారు, మేము కాదు. మమ్మల్ని బంతిలాగా ఆడుకున్నారు, అవసరం ఉన్నంత వరకు వాడుకొని పక్కన పెట్టినారు. మీరు రివెంజ్ పాలిటిక్స్ ప్లే చేస్తే చేసుకోండి, మాకు సంబంధం లేదు. మా హామీలు మాకు నెరవేర్చండి. నెరవేర్చకపోతే మేము పాలిటిక్స్ ప్లే చేయాల్సి వస్తుంది.
మేడం ఏం మాట్లాడారు? కేటీఆర్ ఏం చెప్పారు? ఏదైతే మాకు ఇప్పుడు సమస్య ఎదురైందో సార్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, ప్లస్ గ్రూప్ 1:100 చేస్తామని, మెగా డిఎస్సి వేస్తామని మాకు చాలా హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు ఏమైపోయారు సార్, కనీసం పిల్లలందరము రోడ్ల మీద తిరుగుతుంటే అట్లీస్ట్ ఎవరు జీవన్ రెడ్డి గారు సార్ అలిగారని చెప్పి ప్రధాన పార్టీ దగ్గరికి పోయి అతన్ని బతిమలాడుతున్నారు. రోడ్ల మీదకి పిల్లలందరూ వస్తున్నప్పుడు మా సమస్య మీకు కనిపించట్లేదా? ఎన్ని న్యూస్ పేపర్లు వేస్తున్నారు, ఎన్ని ఛానల్స్ వేస్తున్నారు? ఈరోజు ఏదైతే ప్రధాన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కేటీఆర్ సార్ ఉన్నారో మా సమస్య మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గతంలో జరిగిన అది మా తప్పే అని చెప్పేసి సార్ ఒప్పుకొని ఏమంటారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేసి అడిగారనమాట. మా పక్షాన్ని నిలబడతా అన్నారు, ఏదున్నా ముందుకు తీసుకెళ్తా అన్నారు. అండ్ ఇదే పార్టీ అని కాదు, మేము ప్రతి ఒక్క పార్టీని మేము కలవాలనుకుంటున్నాము. వాళ్ళ మద్దతు మేమంతా తీసుకొని విద్యార్థి సంఘాలైనా స్టూడెంట్స్ అయినా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం సార్.